వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు హిందూపూర్ సింగరేడిపల్లిలో అంజనప్ప గారి ప్లాట్ దగ్గర ఉన్నాము. ఇది దక్షిణంలో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు, రెండు వైపులా రోడ్డు ఉన్న స్థలం అండి. ఇది వచ్చేసి వీళ్ళది తూర్పు పడమర ప్లాట్ ఎక్కువ ఉంది, ఉత్తర దక్షిణం తక్కువ ఉందండి ప్లాట్. దీన్ని దక్షిణం ఫేస్ చేస్తే నైరుతిలో ఇల్లు ఉంది కదా, ఆ నైరుతిలో ఇంటికి ప్లాన్ చేసినాము. ఇది దక్షిణం ఫేస్ చేస్తే నైరుతి నడక వస్తుంది. అది వచ్చేసి మెయిన్ రోడ్డు పడమరకు పోయేసి మళ్ళీ దక్షిణానికి పోతుంది, నైరుతి నడక వస్తుంది. దానికని నేను ఈ పడమరకే మెయిన్ చేసేసి ఈ పడమర రోడ్డు ఉత్తరానికి పోయేసి పడమరకు పోతుంది అనమాట. పడమరకు పోతే అదే రోడ్లేకే పోతుంది, అంటే పశ్చిమ వాయువ్యం నడక వస్తుంది, అది ఉచ్చపు నడక వస్తుంది అని చెప్పి దీన్ని నేను వదిలేసినాను దక్షిణం పక్క. ఇది వచ్చేసి రెండో లైట్ పోల్ కనిపించేంత వరకు వీళ్ళ ప్లాట్ ఉందండి. దానికని ఇది వచ్చేసి 10 సంవత్సరాల నుంచి నిలిచిపోయింది. వేరే వాళ్ళు ఆయం ప్లాన్ ఇచ్చినారు, నిలిచిపోయింది. ఇప్పుడు నన్ను పిలిస్తే బెడ్డింగ్ లేపించేసి ఆయం మార్చేసి ప్లానింగ్ మార్చినాను. ఇది సింగిల్ బెడ్రూమ్ ఇంటిగా. ఇది ఉత్తర దక్షిణం వచ్చేసి 19 అడుగుల 1 ఇంచు, తూర్పడమర 22 అడుగుల 2 ఇంచులు, 423 చదరపు అడుగులకి గజానికి సెట్ చేసినాను. ఇది వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి, 9-10 సైజుతో బెడ్రూము. అది వంటగది, ఆగ్నేయంలో వంటగదికి బెడ్రూమ్ మధ్యలో పూజ గది సెట్ చేసినాను దక్షిణానికి. దీనికి ఆపోజిట్లో అక్కడ ఉత్తరానికి ఒక ద్వారము, తూర్పుకి ఈశాన్యంలో ఒక ద్వారము, హాల్లోనే ఒక టాయిలెట్. ఇదంతా పూర్తయిన తర్వాత నేను ఒకసారి వీడియో పెడతానండి. అది వీళ్ళు ఉత్తరం ఫేస్ ఉంది కదా, ఉత్తరానికి ద్వారం పెట్టినాము. పడమరకు పోయేసి ఉత్తరానికి పోయేసి మళ్ళీ ఆ మెయిన్ రోడ్లోకే పోతారు. ఏమవుతుందంటే పశ్చిమ వాయు వైపు నడకైతుంది, సరిపోతుందండి. ఈ దక్షిణం ఫేస్ చేస్తే ఇది ఎక్కువ ఉంది ప్లాట్, ఇది నైరుతి నడక వస్తుంది, రోడ్డు కూడా నైరుతికి తీసుకుపోతుంది. కాబట్టి దీన్ని వదిలేసినాం అనమాట. వదిలేసేసి ఉత్తరం ఫేస్ చేసినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.